మిత్రులందరికీ స్వాగతం. టైము 10 గంటల 15 నిమిషాలు అయింది. అయితే ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే మనం రెండు స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా చక్కగా ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి ఫార్మా సెక్టారు. ఈ స్టాక్ ఏంటంటే ప్రీవియస్గా కొన్ని సంవత్సరాల క్రితం ఒక హై క్రియేట్ చేసింది, మళ్ళీ కిందకు వచ్చేసింది. మేబీ టెక్నికల్గా ఫండమెంటల్గా వీక్ అయింది. నవ్ ఏంటంటే మళ్ళీ ఆల్ టైమ్ హైని బ్రేక్ చేయడానికి అయితే సిద్ధంగా ఉంది. సో ఆ స్టాక్ గురించి ఒకసారి చూద్దాం. ఇది డెనిస్ కెమ్ ల్యాబ్ అనమాట. సో ఈ యొక్క పర్టికులర్ స్టాకు మార్కెట్ క్యాపిటల్ 285 crores, మైక్రో క్యాప్. స్టాక్ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో చూసుకున్నట్టయితే 31 ఉంది. అండ్ బుక్ వాల్యూ ప్రస్తుతానికి 53 రూపాయలు ఉంది. కరెంట్ ప్రైస్ వచ్చేసరికి 205 దగ్గర ట్రేడ్ అవుతుంది. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 16.1% జనరేట్ చేసింది. దట్ ఈస్ ఓకే, గుడ్ అనమాట. సో ఈ కంపెనీ ఏం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది అనేది ఒకసారి చూస్తే, ప్రోడక్ట్ ప్రొఫైలు యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్, డయూరిక్ ఇంజెక్షన్స్, పేరెంటరల్ అమోనియా యాసిడ్ ఇంజెక్షన్స్, ప్లాస్మా వాల్యూమ్ ఎక్స్పాండర్స్, ఇవి చాలా ఉన్నాయన్నమాట వీళ్ళకి. అండ్ ఏంటంటే వీళ్ళు 100 ml నుంచి 10 liters దాకా డిఫరెంట్ సొల్యూషన్స్ను కూడా, అంటే స్టెరైల్ ఇంట్రావెన్స్ ఇంజెక్షన్స్ కూడా తయారు చేస్తూ ఉన్నారు. సో ఈ ఫార్మా కంపెనీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒక్కసారి ఏం చేద్దామంటే క్వార్టర్లీ ఎనాలిసిస్ అనేది చేద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే నెట్ ప్రాఫిట్ అనేది ఇక్కడ లాస్ట్ మనకి జూన్ 2023, సెప్టెంబర్ 2023, డిసెంబర్ 2023 చూసుకున్న 3 quarters కూడా ఒక స్లోగా అప్ సైడ్ ఎక్స్పాన్షన్ అయితే కనిపిస్తుంది ప్రాఫిట్లో. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఒకసారి చూస్తే మనకి 2 crores తగ్గింది యాక్చువల్గా, ఎందుకంటే 6 crores, 4 crores, దాని తర్వాత 2 crores, అక్కడ నుంచి మళ్ళీ అగైన్ రీగైన్ అయింది. 6 నుంచి 8కి రావడం అనేది జరిగింది. సో ఈ యొక్క చార్ట్ అనేది ఒకసారి చూద్దాం. చూడండి, చార్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇప్పుడు మనం చూస్తున్న చార్ట్ వచ్చేసరికి మంత్లీ టైం ఫ్రేమ్. ఇక్కడ ఏదైతే ఉందో ఈ మొత్తం కూడా లాంగ్ పీరియడ్ అనమాట. ఇక్కడ మనకి ఎప్పుడు హై క్రియేట్ అయిందంటే 2017లో, ఇప్పుడు ఎక్కడున్నాం 2024 ఉన్నాం. సో దగ్గర అవి ఒక 3, ఇవి ఒక 3 years, 6.5 years మనకేంటో ఒక లాంగ్ కన్సోలిడేషన్ అయితే తీసుకుంది. అండ్ మోరోవర్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా అగ్రెసివ్ వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. చక్కగా స్టాక్ అయితే లాంగ్ కన్సోలిడేషన్ తీసుకొని ప్రస్తుతం బ్రేక్అవుట్కి సిద్ధంగా ఉంది. ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది వాచ్ లిస్ట్లో పెట్టండి. ఒకవేళ ఈ స్టాక్ కన్నా ఈ లెవెల్ అనేది క్లోజ్ చేసింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హై అనేది బ్రేక్ చేసింది అనుకోండి, మనకి అక్కడ నుంచి కూడా మనకి మంచి ప్రాఫిట్ అయితే వచ్చే అవకాశం ఉంది. దీన్ని మనం ఏమంటామంటే స్టాక్ అనేది స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2లోకి ఎంటర్ అవుతున్నట్టు అర్థం. సో ఈ స్టాక్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. దాని తర్వాత సెకండ్ స్టాక్ వచ్చేసరికి సర్లా పర్ఫార్మెన్స్ ఫైబర్స్ లిమిటెడ్. ఓకే, సో ఇది వచ్చేసరికి మనకి టెక్స్టైల్కి సంబంధించింది. ఈరోజు మనం చూసుకున్నట్టయితే టెక్స్టైల్లో అన్నీ కూడాను నెగిటివ్లో ఉన్నాయి, బట్ ఈ స్టాక్ అయితే అప్ సైడ్ ర్యాలీ అనేది కనపరిచింది. ఒకసారి ఫండమెంటల్గా ఏం చేద్దామంటే ఈ యొక్క స్టాక్ గురించి చూద్దాం ఏం చేస్తుందని చెప్పేసి. వీళ్ళు టెక్స్చర్స్, పాలిస్టర్ యాను, టెక్స్చర్స్, నైలాన్ స్ట్రెచ్ యాను, ఓకే, ఓవరాల్గా ఏంటంటే వీళ్ళు ఈ యొక్క టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ వాటి అద్దకాలు అంటాం కదా, అటువంటి బిజినెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని మనకు క్లారిటీగా తెలుస్తూ ఉంది. అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క పర్టికులర్ స్టాకు ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో 30 ఉంది. మార్కెట్ క్యాపిటల్ 652 crores. ప్రస్తుతం మనం చూసుకుంటే బుక్ వాల్యూ 50 దాకా ఉంది. కరెంట్ ప్రైస్ వచ్చేసరికి చాలా దగ్గరగా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. బుక్ వాల్యూకి దగ్గర 80 rupees దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ తక్కువగానే ఉంది, 7.23%. ఓకే, సో ఎనీహౌ ఒకసారి క్వార్టర్గా కంపారిజన్ అనేది చేద్దాం. నెట్ ప్రాఫిట్ అనేది మనం చూసుకున్నట్టయితే రీసెంట్గా ఇక్కడ తగ్గింది. ప్రీవియస్గా 7 crores, 9 crores ఇచ్చేది సడన్గా డ్రాప్ అయిపోయింది కోవిడ్ సిచ్యువేషన్ తర్వాత. ఐ థింక్ 2022లో మళ్ళీ జూన్ 2023లో 6 crores, దాని తర్వాత 6.5 crores, దాని తర్వాత 8.5 crores కొద్దిగా అప్ ట్రెండ్లో కనిపిస్తూ ఉంది. ఇక ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 27 crores, సడన్గా 46 crores వచ్చింది. దాని తర్వాత అగైన్ ఏంటంటే మనకి 27 crores అనేది రావడం జరిగింది. కొద్దిగా డౌన్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో. ఒకసారి ఈ యొక్క చార్ట్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. టెక్నికల్గా అయితే చార్ట్ చాలా బాగుంది, నీట్గా, క్లియర్గా. అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే చూడండి, మల్టిపుల్ టైమ్స్ ఇదే లెవెల్ని, ఇది ఇక్కడ కనిపిస్తున్న లెవెల్ వచ్చేసరికి మనకి 78 దగ్గర
ఒకసారి 2 సార్లు, ఆల్మోస్ట్ థర్డ్ టైం అండ్ ఇప్పుడు ఫోర్త్ టైం అనేది అటెంప్ట్ చేస్తూ ఉంది. అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే వెరీ గుడ్ వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. సో పాసిబిలిటీ ఉంది మనకి అప్ సైడ్ వెళ్ళటానికి. అండ్ రీసెంట్ లెగ్ ఏదైతే ఉందో ఈ మూవ్లో మంచి వాల్యూమ్స్ అయితే పార్టిసిపేట్ చేసినాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ యొక్క లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగిందంటే మనకి ఇక్కడ నుంచి కూడా ఫర్దర్గా అప్ సైడ్ అయితే మనకి మంచి టార్గెట్ అయితే ఇవ్వచ్చు. అట్లీస్ట్ ఏంటంటే ఈ యొక్క లెంత్ ఏదైతే ఉందో దీన్ని మనం ఇనిషియల్ టార్గెట్గా తీసుకోవచ్చు. సో ప్రస్తుతానికి బ్రేక్అవుట్ అయితే అవ్వలేదు, అవ్వడానికి రెడీగానే ఉంది. సో అందుకని ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది మనం వాచ్ లిస్ట్లో పెట్టడం జరిగింది. ఇక్కడ నుంచి కూడా మనకి 173 దాకా వెళ్ళొచ్చు. 80 రూపీస్ దగ్గర ప్రస్తుతం అయితే ట్రేడ్ జరుగుతుంది. ఒకవేళ బిఫోర్ బ్రేక్అవుట్ అంటే బ్రేక్అవుట్ అవ్వకముందే మనం తీసుకోవాలంటే స్మాల్ క్వాంటిటీతో ట్రై చేయండి. వన్స్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఏంటంటే ఫుల్ సైజ్ క్వాంటిటీతో మనం దీంట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఎనీహౌ ఇక్కడ ఏవైతే డిస్కస్ చేసుకుంటున్నామో అన్నీ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, మీరు కూడా గమనించండి. హోప్ యూ లైక్ ద వీడియో. మనం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు నచ్చుతున్నాయంటే డెఫినెట్గా లైక్ చేయండి ఫ్రెండ్స్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.